పట్టాదారు పాస్ పుస్తకం అనేటటువంటిది వ్యక్తి ఆస్తి. ఆ ఆస్తి మీదన జగన్ బొమ్మ ఏంటి అన్నటువంటిదే ఆనాడు జరిగినటువంటి పెద్ద విషయం. మీ ఆస్తులే లాక్కుంటున్నాడు, మీకు ఒరిజినల్ ఇవ్వకుండా డూప్లికేట్లు ఇస్తున్నాడు, ఆ పైన ఆ ఆస్తులన్నిటి జగన్ తాకట్టు పెట్టేసుకుంటాడు అన్నటువంటిదే. దానికి మొన్న ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జగన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అదే ఇప్పుడు 400 కోట్ల రూపాయలు గిఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని చెప్పడం, ఈవెన్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అది అంగీకరిస్తూనే ఇప్పుడు దమ్ముందా నువ్వు మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతానని చెప్పి కవర్ చేయడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుని నిలదీస్తున్నది ఒక ఎత్తు అయితే, కొత్త కాన్సెప్ట్ని నిన్న అతను ఎవరో జర్నలిస్టు ఒక పాయింట్ రైజ్ చేసుకొచ్చాడు, నోటు మీదన గాంధీ గారి బొమ్మ ఉంటే గాంధీది అయిపోతుందా అని. అది పిచ్చ లాజిక్, అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకో పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. రేషన్ కార్డు అన్నది వ్యక్తిగతం కదా, రేషన్ కార్డులో మరి చంద్రబాబు ఫోటో ఎందుకు పెడుతున్నారు? అది రేషన్ డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమే, బియ్యం కానీ పప్పులు ఉప్పులు కానీ ప్రజల సొమ్ముతో ఇచ్చేది, దాని మీద చంద్రబాబు బొమ్మ ఎందుకు పెడుతున్నారు? మరి ఇది కరెక్టేనా అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కార్డుల్ని చూపెట్టడం ప్రారంభిస్తున్నారు.